హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారుడు స్వర్గీయ డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు ప్రతిష్టాత్మక పెయింటింగ్ ఎగ్జిబిషన్ గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కొండపల్లి శేషగిరిరావు 250 అద్భుతమైన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగిందని, ఇది ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5 వరకు ఉంటుందని తెలిపారు. రాదు సో అవకాశం ఇక్కడ ఈ రోజు గవర్నర్ గారు వచ్చారు. స్వతహాగా ఆయన కూడా ఒక మంచి పెయింటర్ కాబట్టి చూసినప్పుడు ఏమన్నారు సార్ వీటి గురించి? ఆయనని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఆయన చాలా ప్రశాంతంగా దాదాపు ఒక అర్ధగంట సేపు కూర్చోవడం నేను ఇప్పటికీ 10-12 సార్లు కలిశాను. కానీ ప్రతిసారి కూడా ఆయన కళ మీదనే డిస్కషన్ అనేది చేస్తూ ఉంటారు. సో నేను చేసిన అమరవీరుల స్మారకం, అమరజ్యోతిగా, సో తెలంగాణ తల్లి, వీటన్నిటి గురించి ఆయన ఎన్నో టెక్నికాలిటీస్ని డిస్కస్ చేస్తారు. సో ఆయనకి ముఖ్యంగా కళ మీద పూర్తి అవగాహన ఉంది. సో ఏ వాష్ టెక్నిక్ అంటే ఏంది, లేకుంటే ఇతరత్ర మీడియంస్ ఏంటి అనేది. సో ఆయన కుటుంబీకులు కూడా పూర్వం శాంతినికేతన్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆయన కవి, పోయేటు అన్ని రకాలుగా సో మల్టీ టాలెంటెడ్ ఉంది కాబట్టి ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తారు. సో అది ఇన్స్పైరింగ్. సో ముఖ్యంగా మన రాష్ట్రం తెలంగాణ ఒక అదృష్టం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారుడే, సో మన గవర్నరు కళాకారుడే. సో ఇక ముందు కళలకి ఒక మంచి లైఫ్ వస్తుందని ఆశిస్తున్నాను. కొండపల్లి శేషగిరిరావు గారు మా నాన్నగారు. వారి శతజయంతి ఉత్సవాల సందర్భాన, ముగింపు సందర్భాన మేము ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఇందులో దాదాపు 250 పెయింటింగ్స్ ఉన్నాయి. వైవిధ్యభరితమైన చిత్రాలు ఉన్నాయి. ఇందులో వాటర్ కలర్, పెన్సిల్ స్కెచ్, ఇంక్, ఆయిల్ పెయింటింగ్, వాష్ టెక్నిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వేసినాయి. రాక్స్, సీనరీస్, చైనీస్ టెక్నిక్, మోదుగు పూలది, బర్డ్స్, యానిమల్స్ అండ్ ట్రెడిషనల్ మైథలాజికల్ రామాయణం చూశారు మీరు, అమ్మవార్లే చూశారు. అండ్ శకుంతల సిరీస్ వారు చాలా పాపులర్ అయింది శకుంతల బొమ్మలతోని. శకుంతల మొత్తం బొమ్మలు సిరీస్ పెట్టేశాము. అవి వాటర్ కలర్లు వేసినాయి, చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనకు గవర్నర్ గారు, వారు గవర్నరే కాదు, వారు ఒక ఆర్టిస్ట్ అన్నట్టు. 47 నుంచి 2012 వరకు వేసిన బొమ్మలు ఉన్నాయి. 1947 స్కెచ్ ఉంది ఇందులో. దాదాపు 75 సంవత్సరాల క్రితం చిత్రం అన్నట్టు అది. సో ఈ సందర్భాన మేము షో చేసి భావి తరాలకు ఆనాటి చిత్రకళ గురించి ఏంది, వారి స్టాండర్డ్ ఏంటిది, అండ్ వారి మీద ఉన్న శాంతినికేతన్ పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటిది అని తెలియబరచడానికి, ఇంకొకటి శతజయంతి సందర్భంగా వారి అన్ని చిత్రాలను తీసి ప్రదర్శిద్దామని అనుకున్నాము, కానీ అన్ని చేయలేకపోయాము. 250 ఈరోజు పెట్టామన్నట్టు మేము. ఇలా ఎక్కువ మా దగ్గర వాటర్ కలర్ పెయింటింగ్స్ అండ్ వాష్ టెక్నిక్ ఉన్నాయి. అవి ప్రదర్శనలు 16 ఉన్నాయి. అవి చిత్ర ప్రదర్శన పెట్టాం. దీనికి గవర్నర్ గారు, డైరెక్టర్ గారు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అండ్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు అందరూ సహకరించారు. ఎందుకంటే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఆయన 1984లో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు. సో కాలేజ్ వాళ్ళకు కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో వారు 1940s నుంచి మెంబర్ గా ఉండేవారు, వివిధ హోదాల్లో ఉన్నాడు. సో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ముందుకు వచ్చారు, మనం కలిసి చేద్దామని. ఈ చిత్రకళా ప్రదర్శన గవర్నర్ గారు ప్రత్యేకంగా అభిమానించడం మాకు ఎంతో సంతోషం ఉన్నది. ధన్యవాదాలు.